ఫైనలీ బంగాళాదేశం దారిలోకి వచ్చింది. బాబని భారత్ని బతిమిలాడుకుంటుంది. ఇదే బంగాళాదేశం అమెరికా చైనాల అండ చూసుకొని ఎగిరెగిరి పడింది. తాహత ముందు ఎగిరే ముందు నీ స్థాయి ఏంటో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు బంగ్లాదేశ్కి అవేమీ గుర్తుకు రాలేదు. సరిగ్గా ఇలాగే ఒకప్పుడు శ్రీలంక దేశం ఉండేది. పెద్దన్న అంటూ మన చుట్టూ తిరిగేది. భారత్ కూడా పెద్దన్న హోదాలో శ్రీలంకకి భారీగా హెల్ప్ చేసింది. చివరికి శ్రీలంక ఏం చేసింది? భారత్కి సున్నం పెట్టింది. చైనాతో చేతులు కలిపింది. గొర్రె కసాయివాణ్ణి కదా నమ్మినట్లు చైనాను నమ్మింది. చివరికి చైనా గొంతుకొసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి సివిల్ వార్తో శ్రీలంక కొట్టుమిట్టాడుతుంటే మళ్ళీ దానికి పెద్దన్న భారత్ గుర్తుకొచ్చింది. భారత కాళ్ళ మీద పడి తప్పైంది మహాప్రభు అని చెంపలేసుకుంది. దాంతో అన్నీ మర్చి పెద్ద హృదయంతో భారత్ శ్రీలంకను ఆదుకుంది. ఈరోజు శ్రీలంక ఒక కంట్రీగా భూమి మీద ఉంది అంటే ఆ క్రెడిట్ మొత్తం భారత్కే చెందుతుంది. ఇప్పుడు మరోసారి హిస్టరీ రిపీట్ కాబోతుంది. బంగ్లాదేశ్ త్వరలో బర్బాద్ కానుంది. ఇదే బంగ్లాదేశ్ కొద్ది రోజుల క్రితం భారత్ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపెడుతుంది. చిన్న దేశాలపైన దౌర్జన్యం చేయాలని చూస్తుంది. ఇకపైన భారత ఆటలు సాగవని భారత్కి వార్నింగ్ ఇచ్చింది. ఇండియా మా ఇంటర్నల్ మ్యాటర్లో జోక్యం చేసుకుంటుందంటూ భారత్ పైన విషం కక్కింది. భారత్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక హిందువులపై ఊచకొట్ట కోశారు. హిందువులపైన మారణకాండ జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ చూస్తూ ఉండిపోయారు తప్ప వాళ్ళకి ఎలాంటి సహాయం అందించలేదు. భారత వీక్నెస్ ఆ హిందువులని బంగ్లాదేశ్కి బాగా తెలుసు. అందుకే కావాలని వాళ్ళని టార్గెట్ చేసింది. ఇన్ని చేసిన బంగ్లాదేశ్కి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ భారత్ గుర్తుకొచ్చింది. హెల్ప్ అడిగే ముందు కాస్తైనా సిగ్గనిపించదా? ఎన్ని దారుణాలు చేశామని గుర్తుకు రాదా? కంట్రీస్ మారుతున్నాయి కానీ స్టోరీ మాత్రం ఒకటే. శ్రీలంకతో అదే చూసాం, నేపాల్తో అదే చూసాం, మాల్దీవ్స్తో అదే చూసాం, బంగ్లాదేశ్తో కూడా అదే చూస్తున్నాం. ఇంతకీ బంగ్లాదేశ్కి సడన్గా వచ్చిన ప్రమాదం ఏంటి అనేగా మీ డౌట్. బంగ్లాదేశ్లో భయంకరమైన ఫ్యూల్ క్రైసిస్ నడుస్తోంది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపైన ప్రజలు దాడులు చేస్తున్నారు. మాకు కరెంట్ ఇవ్వండి అని. దాడుల్ని తట్టుకోలేక బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వద్ద పోలీసుల నిగరాని పెట్టింది. ఎన్నని పెడతావు? పాకిస్తాన్ కూడా మా దగ్గర ఆర్మీ ఉందని ఇలాగే విర్రవీగింది. ఇప్పుడు పిఓకేలో బెలూచిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. త్వరలో నీ గతి కూడా అదే పడుతుంది బంగ్లాదేశం. బంగ్లాదేశ్ ప్రస్తుతం కంప్లీట్ చీకట్లో మునిగిపోయింది. రోజుకి 12 గంటలు కరెంట్ తీసేస్తున్నారు. ఒకప్పుడు భారత్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. థ్యాంక్ గాడ్ ప్రభుత్వాలు మారాయి కాబట్టి మన తలరాత మారింది. బంగ్లాదేశ్ మొత్తంగా భయంకరమైన బ్లాక్అవుట్లో నడుస్తున్నాయి. కొన్ని చోట్లయితే రాత్రిపూట షాప్స్ నడపొద్దని బంగ్లాదేశ్ ఆర్డర్ పాస్ చేసింది. ప్రజలు ఫ్రస్ట్రేషన్గా ఉన్నారు. బిజినెస్ నడవకపోతే మా కుటుంబాలు ఎలా నడుస్తాయని. వీడి పేరు తారక్ రెహమాన్. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా రీసెంట్గా ఎలక్షన్స్లో గెలిచాడు. గెలవగానే ప్రపంచాన్ని జయించినట్లు బిల్డప్ ఇచ్చాడు. నా అంతటి వాడు లేడని విర్రవీగాడు. ప్రధాని మోడీ గారు స్వయంగా తారక్ రెహమాన్ని ఇన్వైట్ చేశాడు ఎలక్షన్స్లో గెలవగానే భారత్కి ముఖ్య అతిథిగా రమ్మని. కానీ తారక్ రెహమాన్ ఎక్కడికి వెళ్ళాడు? చైనా వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? చైనా మా జిగ్గి దోస్తు, ఫస్ట్ ప్రియారిటీ చైనాకే అన్నాడు. షేక్ హసీనా గారు ప్రధానమంత్రి మోడీ గారిని సొంత అన్నలాగా చూసుకునేవారు. బంగ్లాదేశ్ భారత్లో ఒక రాష్ట్రమా అన్నంతగా కలిసిపోయారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులు భారత్కి అప్పచెప్పింది షేక్ హసీనా గారు. కానీ ఈ యూనుస్ వెధవ, తారిక్ రెహమాన్ వీళ్ళు ఏం చేశారండి? ఉన్న ప్రాజెక్టులు మొత్తం చైనాకి అప్పచెప్పారు. భారత్కి మొండి చేయి చూపెట్టారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్టులను, ఎకనామిక్ జోన్స్ని భారత్ నుండి లాక్కొని చైనాకి అప్పచెప్పింది. ఇది నమ్మక ద్రోహం కాదా? వెన్నుపోటు కాదా? ఇదే తారక్ రెహమాన్ ఎలక్షన్స్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తే భారత్ ఓం బిర్లా గారిని పంపించింది. ఈ తారక్ రెహమాన్ తల్లి చనిపోతే జయశంకర్ గారు స్వయంగా వెళ్ళి పలకరించారు. అప్పుడు వీడు ఎలా పోజుగొట్టాడు? భారత్కి మాతో అవసరం ఉంది కాబట్టి మా వెనకాల తిరుగుతుంది అన్నట్టుగా పోజుగొట్టాడు. మరి ఇప్పుడు కష్టం వస్తే చైనా గుర్తుకు రావట్లేదేంటి? కరెంటు కొరత ఉంటే చైనా అడగొచ్చు కదా. ఇప్పటికీ ఇరాన్ నుంచి షిప్పుల కొద్దీ ఆయిల్ తీసుకెళ్తుంది చైనా. చైనా దగ్గర దండిగా ఆయిల్ ఉంది. నీ మిత్రదేశమేగా, నీ పెద్దన్నేగా, అడుగొచ్చు కదా. చైనాకి లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. శ్రీలంకను చూసైనా గుణపాఠం నేర్చుకోవాలి కదా. తీస్తా రివర్ ప్రాజెక్టులో చైనాను పార్ట్నర్గా తీసుకున్నాం. పక్కనే భారత్కి చెందినటువంటి సిలిగురి కారిడార్ ఉంటుందని నీకు తెలీదా? భారతదేశ భద్రత కాంప్రమైజ్ అవుతుందని నీకు తెలీదా? విలేజెస్లో అయితే రోజుకి 12 గంటల పాటు కరెంటు తీసేస్తున్నారు. విలేజెస్ ఏంటి, సెకండరీ ఏరియాల్లో కూడా కరెంటు తీసేస్తున్నారు. బంగ్లాదేశ్ కరెంట్ ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతుంది? ఎందుకంటే దాని దగ్గర న్యాచురల్ గ్యాస్ షార్టేజ్ ఉంది. ఈ న్యాచురల్ గ్యాస్ షార్టేజ్ ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎనర్జీ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్, దీన్ని అమెరికా ఆపరేట్ చేస్తుంది. ఈ యూనిట్లో జూలై నెలలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఈ గ్యాస్ స్టోరేజ్ యూనిట్ మొత్తం కాలిపోయింది. మరి ఈ యాక్సిడెంట్ న్యాచురల్గా జరిగిందా, లేదంటే దీని వెనక ఏదైనా దేశం
బ్యాక్ ఛానల్ ద్వారా మంత్రాంగం నడిపిందా తెలీదు. నడిపుంటే కనుక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు శ్రీలంక కూడా ఇలాగే ఎగిరెగిరి పడితే ఇందిరాగాంధీ గారు ఎల్టీటీని రంగంలోకి దింపారు. చాణక్య గారు తన చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పారు, సామధాన భేద దండోపాయాలు అని. యాక్సిడెంట్ నిజంగా భారతే జరిపించినా ఐఎమ్ వెరీ హ్యాపీ. భారత్ జరిపించలేదు, అదేదో న్యాచురల్గా జరిగినట్టుంది. జరిపించి ఉన్నా కానీ ఐఎమ్ హ్యాపీ అంటున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవర్ అవ్వలేదు. ఫలితంగా ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర ఎల్ఎన్జీ లేదు. ఇక మిడిల్ ఈస్ట్లో హార్మూజ్ దగ్గర ఏం జరుగుతుందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రంగం ఎలక్ట్రిసిటీ పైన ఎంత డిపెండ్ అయి ఉందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అగ్రికల్చర్లో వాటర్ రావాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, పరిశ్రమలు నడవాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి. మరి ఎలక్ట్రిసిటీ ఏమో బ్లాక్అవుట్ అవుతున్నాయి. దాంతో జనరేటర్స్ వాడడం మొదలుపెట్టారు. మరి జనరేటర్స్ నడవాలంటే డీజిల్ కావాలి. దాంతో ఒక్కసారిగా డీజిల్ డిమాండ్ పెరిగింది. ఆల్రెడీ ఎల్ఎన్జీ కొరత ఉంది, ఇప్పుడు డీజిల్ కొరత కూడా స్టార్ట్ అయింది. దాంతో బంగ్లాదేశ్ బాబాబు న్యాచురల్ గ్యాస్ డీజిల్ మాకు సప్లై చేయరా అని భారత్ని అడుక్కుంటోంది. ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో బంగ్లాదేశ్ రోడ్డున పడితే ఇదే భారత్ బంగ్లాదేశ్ని అన్నీ మర్చి హెల్ప్ చేసింది. ఎందుకు? తారక్ రెహమాన్ ప్రధానమంత్రిగా గెలుస్తాడని భారత్కి తెలుసు. గెలిచాక బంగ్లాదేశ్తో మళ్ళీ సంబంధాలు కుదురుకుంటాయని భారత్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీడు చైనాకి అమ్ముడుపోయాడు. భారత్ లాంటి దేశాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్టులు చేస్తారు, ధర్నాలు చేస్తారు. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇవేమీ జరగవు. డైరెక్ట్ వ్యాండలిజం, విధ్వంసమే. ఈ విధ్వంసాన్ని వీళ్ళే నేర్పించారు ప్రజలకి. షేక్ హసీనా గవర్నమెంట్ని పడేయడానికి, ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని పడేయడానికి వీళ్ళు నేర్పిన విద్య ఇప్పుడు ప్రజలు వాళ్ళపైనే ఉపయోగిస్తున్నారు. దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటు పాకిస్తాన్, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్. పవర్ స్టేషన్ల పైన జనాలు దాడులు చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లని కూలదోస్తున్నారు. ఒక పిచ్చోలారా, ట్రాన్స్ఫార్మర్లను కూలదోస్తే మీకే కరెంటు రాదు, చదువుకుంటే కదా. వీళ్ళ కల్చర్లోనే ఒక వైలెన్స్ ఉంది. షేక్ హసీనా గారు ఉన్నంత వరకు కాస్త సభ్యతగా ఉండేవాళ్ళు. షేక్ హసీనా గారు గద్దె దిగిపోగానే మరింత రెచ్చిపోయారు. దాంతో ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పోలీసులకి కంప్లైంట్ చేస్తున్నారు. మాకు సెక్యూరిటీ కల్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎంతమందికైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. నైట్ పెట్రోలింగ్ పెంచమని అడుగుతున్నారు. లేదంటే మిగిలిన పవర్ ప్లాంట్స్ని కూడా వీళ్ళు ధ్వంసం చేస్తారు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లంకి గవర్నమెంట్ ఇస్తున్న సొల్యూషన్ చూడండి. కరెంటు వాడడం తగ్గించండి అంటోంది. కరెంట్ ఇస్తేగా తగ్గించడానికి. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, షాప్స్ రాత్రి 8 గంటలైతే క్లోజ్ చేయాలి అంటున్నారు. ఇక బిల్ బోర్డ్స్ అయితే 7 గంటలకే ఆఫ్ చేయాలట. బిల్ బోర్డ్స్ కనిపించాల్సిందే 7 గంటల తర్వాత రా బాబు. దాంతో అధికారులకు వచ్చిన కొద్ది నెలలకే పబ్లిక్లో తారక్ రెహమాన్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ చటాక్ దేశాలకి కష్టాల్లో ఉన్నప్పుడు బిగ్ బ్రదర్ గుర్తుకొస్తుంది. ఆగస్టు 6కి సంబంధించిన ఫోటో ఇది. బంగ్లాదేశ్ పవర్ మినిస్టర్, ఇండియన్ హై కమిషనర్ దినేష్ త్రివేది గారిని కలిసిన ఎక్స్క్లూజివ్ ఫోటో ఇది. కొద్ది రోజుల క్రితం భారత ఆఫీసర్లు కలవాలన్నా సరే తారక్ రెహమాన్, వారి మంత్రివర్గం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాంటిది పవర్ మినిస్టర్ డైరెక్ట్గా త్రివేది గారి దగ్గరకు వచ్చి కలిశారు. అవసరం అలాంటిది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లాంటి దేశానికి ఎలక్ట్రిసిటీ కొరత ఏమీ లేదు, ఎల్ఎన్జీ కొరత కూడా లేదు. ఒకప్పుడు ఆయిల్ మరియు ఎల్ఎన్జీ కోసం మనం మిడిల్ ఈస్ట్ పైన ఆధారపడే వాళ్ళం. కానీ రష్యా వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాం. ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా దేశాల నుంచి మనం ఆయిల్, గ్యాస్ తెచ్చుకుంటున్నాం. ఒక్క దేశం పైన డిపెండ్ అయితే భారత్ లాంటి అతిపెద్ద దేశం చాలా సంక్లిష్టంలో పడుతుంది. కాబట్టి డైవర్సిఫై చేయాలని చెప్పి అనేక దేశాల నుంచి మనం ఎల్ఎన్జీ మరియు ఆయిల్ని తెప్పించుకోవడం స్టార్ట్ చేశాం. భారత్ కావాలనుకుంటే బంగ్లాదేశ్కి ఎంత కావాలనుకుంటే అంత ఎల్ఎన్జీ ప్రొవైడ్ చేయవచ్చు, ఆయిల్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. 2 దేశాల మధ్య పవర్ గ్రిడ్ కనెక్షన్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా కూడా సప్లై చేయొచ్చు. నువ్వు సరిగా ఉంటే ఎన్నైనా చేయొచ్చు. సాధారణంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. పక్కింటోళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారా, ఉప్పులు పప్పులు మొత్తం ఇచ్చేస్తారు. సరిగా లేరంటే చెంచాడు చక్కెర కూడా ఇవ్వరు. అర్రే ఇప్పుడే అయిపోయింది అంటారు. బాగా కనెక్ట్ అయినట్టున్నారే. మరి భారత్ కూడా ఇప్పుడు ఇలాగే చేయాలి కదా. అర్రే ఇప్పుడే అయిపోయింది కరెంట్ అని. చైనా నుంచి జెట్స్ కొనుక్కుంటారట. ఎల్ఎన్జీ కొనుక్కోవచ్చుగా, ఆయిల్ కొనుక్కోవచ్చుగా. జెట్స్ అమ్ముతా అంటున్న చైనా మరి ఆయిల్ ఎందుకు అమ్మట్లేదు, ఎల్ఎన్జీ ఎందుకు అమ్మట్లేదు? అమ్మినా భారత్ ఇచ్చే రేటుకైతే ఇవ్వదు, డబుల్ రేట్కి ఇస్తుంది. కాబట్టి భారత్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డబుల్ రేట్కి ఇస్తా అనాలి. చైనా మయన్మార్ కారిడార్లో బంగ్లాదేశ్ జాయిన్ కాబోతుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని చైనాకి అద్దెకి ఇవ్వాలని చూస్తుంది. రీసెంట్గానే చైనా మిలిటరీ అక్కడికి వచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ ఇండియన్ బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి భారత్ కూడా మరీ సాఫ్ట్గా ఉంటే నడవది. మీకు ఆయిల్ కావాలా, ఎల్ఎన్జీ కావాలా, కండిషన్ పెట్టాలి. మా బార్డర్లో ఉన్నటువంటి ఏరియా నుంచి చైనా వాళ్ళని తరిమి కొట్టాలి. తీస్తా ప్రాజెక్టు మళ్ళీ మాకు ఇవ్వండి. మోంగ్ల పోర్టులో వ్యాపారం చేసుకోవడానికి మా ఎకనామిక్ జోన్ మాకు ఇవ్వండి. అడగాలి, తప్పేముంది. వాళ్ళు ప్రామిస్ చేసినవే కదా, మేము కొత్తగా ఏం అడగట్లేదు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య హై లెవెల్ మీటింగులు జరుగుతున్నాయి. కొత్తగా టర్కీ కూడా చేరింది ఇందులో. ఈ దేశాల నుంచి ఆయిల్, ఎల్ఎన్జీ తెప్పించుకోవచ్చుగా. పాకిస్తాన్ అడిగి చూడు. ఎల్ఎన్జీ గ్యాస్ అడగడానికి వెళ్తే వచ్చేటప్పుడు నీ వాచ్ కూడా లాక్కుంటారు.
పబ్లిక్కి కనిపిస్తాయి కాబట్టి పాయింట్ షర్టు వదిలిపెడతారు, మిగతాదంతా లాక్కుంటారు. ఈ చైనా, పాకిస్తాన్, టర్కీలు బంగ్లాదేశ్ని మెకా అగ్రిమెంట్లో కలుపుకోవాలని చూస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో మరి వాళ్ళు హెల్ప్ చేయొచ్చుగా. ఇకపైన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన ఎలాంటి దాడులు జరగవని భారత గవర్నమెంట్ అష్యూరెన్స్ తీసుకోవాలి. ఎనర్జీ, ట్రేడ్ రూట్స్, ఇండస్ట్రియల్ ఇన్పుట్స్లో బంగ్లాదేశ్ ఎంత డిపెండ్ అయి ఉందో దానికి కాస్త హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు బిగ్ బ్రదర్ ఆదుకోండి, అవసరం లేనప్పుడు మా ఆంతరిక విషయాలు జోక్యం చేసుకోవడానికి నువ్వేవుడివి. ఈ డబుల్ స్టాండర్డ్స్ని కట్టిపెట్టాలి. ఇండియా రెస్పాన్స్ స్పష్టంగా ఉండాలి. పాముకి పాలు పోసినట్లు ఈ విధవులకి ఎంత హెల్ప్ చేసినా విశ్వాసం ఉండదు, ఇది మాత్రం కన్ఫర్మ్. కాబట్టి ఏదైతే అదైంది, వీళ్ళని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేయాలి. దీనిపైన మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలుపగలరు. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.